హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హనీ కిచెన్. ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అరటికాయ వేసుకోండి. అరటికాయని రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. సన్నగా కట్ చేయండి. అరటికాయని వేగేటప్పుడు బాగా త్వరగా వేగుతాయండి. ఇప్పుడు బియ్యం పిండి అండి. బియ్యం పిండి నేను 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. వద్దనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి. అవి క్రిస్పీనెస్ కోసము వేసానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా కలుపుకోండి. మరీ వాటరీగా చేయకండి, కొంచెం గట్టిగానే కలుపుకోండి. తర్వాత ఈ అరటికాయలు పక్కన కోసి పెట్టుకున్నాం కదా, అరటికాయలు నల్లగా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోండి. అవి తెల్లగానే ఉంటాయండి, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అరటికాయ. చూసారు కదా, నేను ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఈ అరటికాయలకి ఆ పేస్ట్ అంతా బాగా కలపండి. వాటికంతా బాగా పట్టించాలండి. అవన్నీ పక్కకు రిమూవ్ చేసేయండి. ఒకదానికి ఒకటి అతుక్గా ఉంటుంది కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండి పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట బాగా ఊరినాయంటే ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని వీటిలన్నిటిని ఫ్రై చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వాటిల్లో బాగా ఊరిందో. అరటికాయ కూడా మెత్తబడిందండి కొంచెం. ఇప్పుడు 1 by 1 వేసుకోండి విడివిడిగా. ఒక 1 minute అట్లాగే వదిలేసేయండి, మూత పెట్టేసి. బాగా వేగుతాయండి. అట్లా సపరేట్గా వేసేసేయండి. అన్నిటినీ వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 1 minute మూత పెట్టిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించామంటే మీకు చాలా బాగుంటుందండి. పులిహోరలోకి కానీ, మీరు ఏదైనా పచ్చడి చేసుకున్న సాంబార్లోకి వాటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా సపరేట్గా వేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, దాంట్లో బాగుంటుంది టేస్ట్, కరివేపాకు వాసన. చూశారు కదా, మూత పెట్టి తీసేసిన తర్వాత చూడండి అన్నీ తిప్పించుకుంటా ఉన్నాను. చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్లో వేగినాయో. అంతే అండి, అరటికాయ ఫ్రై రెడీ. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.